మల్లన్న కమెంట్స్ పై రియాక్షన్స్ షురూ అయ్యాయి. మల్లన్న తీరు మీద మండలి చైర్మన్ గుత్తాకు ఫిర్యాదు చేశారు కవిత. తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడారంటూ ఆరోపించారు. ఆమె ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని గుత్తాను కోరారు కవిత. మల్లన్నపై చర్యలు తీసుకోకపోతే తెలంగాణ ఆడబిడ్డలను అవమానపరిచినట్లే అన్నారు. ఇటు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఇటు లా అండ్ ఆర్డర్ ఐజీని కూడా కలిశారు కవిత. చట్టపరంగా మల్లన్నపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ ని కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు కవిత. ఆవేశం వచ్చి జాగృతి కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తుంటే కాల్పులు జరుపుతారా అని కవిత ప్రశ్నించారు. మరొకవైపు కవిత ఇంటి దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని చెక్ చేసి పంపిస్తున్నారు. మల్లన్న ఎమ్మెల్సీని వెంటనే రద్దు చేయాలంటున్నారు కవిత. ఇలాంటి వాళ్లుంటే మహిళలు రాజకీయాల్లోకి రావడానికి కూడా భయపడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీన్మార్ మల్లన్న గారిని అరెస్ట్ చేయాలి. మేము రేపు ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం, నేషనల్ ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం. ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా నేను అదే చెప్పిన, హౌస్ సెషన్లో లేదు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ నేను మూవ్ చేయలేను, కాబట్టి ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి. అట్లానే చైర్మన్ గారికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి. ఆ అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు నోరు చూసుకొని మాట్లాడాలి. మనని లక్షలాది మంది ప్రజలు గమనిస్తుంటారు. మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. దాడికి దిగింది మీరంటే మీరు అని చెప్పేసి ఒక పక్క ఇద్దరు కూడా వాళ్ళ ఎమ్మెల్సీ పదవుల నుంచి తొలగించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం జాగృతి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అలాగే మల్లన్న ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు నెక్స్ట్? నిన్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవిత మీద కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ నేపథ్యంలోనే ఈరోజు జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న కార్యాలయం మీద దాడి చేశారు. ఈ ఎపిసోడ్ అంతా మనకు తెలుసు. దాని తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత దానికి సంబంధించి సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ దగ్గరికి వెళ్ళి ఒక లేఖ సమర్పించారు, ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఏం చెప్పారంటే ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి. ఒక మహిళ అయిన నేను, దాంతోపాటు మండలిలో నేను కూడా సభ్యులుగా ఉన్నాను. సో దానికి సంబంధించి నా మీద చాలా వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే నన్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు, మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. వెంటనే కూడా ఇటు తీన్మార్ మల్లన్న మీద సస్పెన్షన్ వేటు వేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో గత కొంతకాలంగా తీర్మానం వలన ఇదే విధంగా తన మీద వ్యాఖ్యలు చేస్తుంటూ ఆమె చెప్పుకుంటూ వచ్చింది. అయితే స్పీకర్ ఎక్కడైతే ఇప్పుడు ఉన్నాడో గుత్తా సుఖేందర్ రెడ్డికి అయితే ఆ లెటర్ ఇచ్చారు. సో అక్కడి నుంచి ఆమె బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడే సమయంలో ఆమె చాలా సీఎంకి సంబంధించి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఎందుకంటే తీర్మాన్ మల్లన్న నిన్న ఈ కామెంట్స్ చేస్తే ఇంత మటుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించలేదు, వెంటనే స్పందించాలంటూ కూడా చెప్తున్నారు. లేకపోతే ఈ కామెంట్స్ సీఎం బ్యాక్ ఉండి చేపించాడా అని నేను ఆలోచించాలన్న కోణంలో కూడా ఆమె చెప్పుకుంటూ వస్తుంది. దానికి సంబంధించి ఆమె చాలా కామెంట్స్ కూడా చేసిన పరిస్థితులు ఉంది. తీన్మార్ మల్లన్న కామెంట్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిషన్కి, అదే పాటుగా జాతీయ మహిళా కమిషన్, ఈ 2 కమిషన్లకు కూడా పూర్తిగా తాను తొందరలో ఫిర్యాదు చేయబోతున్నట్టు చెప్పారు. సో దానికి సంబంధించి తెలంగాణ ఆడబిడ్డల్ని తీన్మార్ మల్లన్న కించపరుస్తున్నారు, అనేక సార్లు నన్ను కూడా కించపరిచాడంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. బీసీ ఉద్యమానికి సంబంధించి బీసీ ఉద్యమానికి కవితకి ఉన్న సంబంధం ఏంటి అని పదే తీన్మార్ మల్లన్న క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో కవిత కౌంటర్ ఇచ్చే పరిస్థితి వచ్చారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె కొన్ని చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితులకు దానికి సంబంధించి బీసీ సంఘానికి సంబంధించి, బీసీ ఉద్యమానికి సంబంధించి తాను గతంలో ఢిల్లీలో కూడా ఎన్నో ఉద్యమాలు చేశానంటూ కూడా చెప్పుకొచ్చారు. జిల్లాలకు తిరిగి కూడా ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినట్టు కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి నెలకొంది. సో అక్కడి నుంచి ఆమె డీజీపీ ఆఫీస్కి వెళ్ళారు. డీజీపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ డీజీపీ లేకపోవడంతో లా అండ్ ఆర్డర్ ఐజీ రమణ కుమార్ని కలిశారు, అక్కడ ఫిర్యాదు చేశారు. సో అక్కడ ఆ ఫిర్యాదులో మరింత డిఫర్గా ఆమె చెప్పుకుంటూ వచ్చారు. ఆ ఫిర్యాదులో సో మహిళనైనా నన్ను కించపరిచే విధంగా మాట్లాడాడు తీర్మాన్ మల్లన్న, చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. దాంతోపాటు BNS యాక్ట్ 74, 79 ప్రకారం తక్షణం తీర్మానం మల్లన్న మీద కేసు పెట్టాలని కూడా చెప్పుకుంటూ వచ్చారు. గతంలో అంటే తీర్మానం మల్లన్న గతంలో వ్యాఖ్యలు ఎక్కడైతే ఇటీవల తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ బీసీలకి 42% రిజర్వేషన్లు ఆమోదించాలి అని తీర్మానం చేసిన నేపథ్యంలో అప్పుడు ఇటు జాగృతి ఆఫీస్ ముందు
కవితతో పాటు కొంతమంది బీసీ సంఘ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఆ సంబరాలకు సంబంధించి కూడా తీర్మానం వలన కొన్ని కామెంట్స్ చేశాడు. నేను తోటి ఎమ్మెల్సీగా ఉన్నాను, మహిళగా ఉన్నాను, నా మీద కామెంట్స్ చేశాడు అంటూ కూడా ఆ లేఖలో ఆమె చెప్పింది, ఆ ఫిర్యాదులు కూడా ఆమె చెప్పింది. సో ఈ ఓవరాల్ సబ్జెక్ట్కి సంబంధించి వెంటనే కేసు బుక్ చేయాలంటూ కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చింది. దాంతోపాటుగా ఆమె చాలా అంశాలు చెప్పుకుంటూ వచ్చింది. గత కొంతకాలంగా నేను తీర్మానం వలన ఎప్పుడు ఏ మాట కూడా అనలేదు, కానీ పదే పదే నా మీద తీర్మానం వలన దాడి చేస్తున్నట్టు కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చింది. ఖచ్చితంగా నేను ప్రజల్లో తిరుగుతాను, మహిళలు రాజకీయాల్లోకి రాకూడదా, మహిళలు గొంతెత్తి మాట్లాడకూడదా అనే అంశాలు కూడా చాలా గట్టిగా మాట్లాడిన పరిస్థితి నెలకొంది. ఈ రెండు అంటే నిన్న వ్యాఖ్యలు, ఈరోజు ఇటు తీర్మానం వల్ల మీద ఆఫీస్ మీద దాడి నేపథ్యంలో ఒక పొలిటికల్ సినారియో నెలకొంది, కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఇటు కవితకు సంబంధించిన ఇల్లు జాగృతి ఆఫీస్ ముందు ఒకసారి చూసుకోవచ్చు. బ్యాక్లో అంటే కవిత ఇంటికి వెళ్ళే 2 దారులు ఉంటాయి. ఈ 2 దారులు కూడా పోలీసు ఫిట్టింగ్ ఏర్పాటు చేశారు. ఈ 2 దారులు వెళ్ళే వాహనాలు క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు ఎక్కడికి వెళ్తున్నారన్న కోణంలో పోలీసులు పరిశీలించి అయితే పంపిస్తున్న పరిస్థితి నెలకొంది.